ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని తెలియజేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కానీ నమ్మటానికి చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ గుడిని దర్శించుకున్నాక ఆ అనుమానం మీకు వెంటనే తీరిపోతుంది. ఇంతకీ ఎలా తీరుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? పుష్పం పెట్టి దేవాలయం దగ్గరికి, గర్భాలయం దగ్గరికి ఇలా అయితే మనం వెళ్ళాలి. ఈ దారి గుండా చూడండి. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుల వారికి అత్యంత శక్తివంతమైనటువంటి అభిషేకం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున అండి. ఆ రోజున ఎవరి పేరు మీదైతే అభిషేకం జరుగుతుందో వాళ్ళ కోరికలను ఇట్టే నెరవేరుస్తారు, ఇట్టే తీర్చేస్తారు ఆ పరమేశ్వరుల వారు. ఎందుకంటే ఆ రోజున శక్తివంతమైనటువంటి అభిషేకం ఆయన స్వీకరిస్తారండి. ఆ రోజు పులకించిపోతారు అభిషేకం జరుగుతూ ఉంటే స్వామివారు. అందుకే ఆ ఆనందంలో కోరుకున్న ప్రతి కోరిక తీర్చేయాలి అనుకుంటారంట. కావాలంటే మీ పెద్దవాళ్ళని కానీ పండితులను కానీ అడిగి చూడండి. అంతెందుకు యూట్యూబ్లో కొట్టి చూడండి. మార్గశిర మాసము ఆరుద్ర నక్షత్రం రోజున అభిషేకము ఎంత ప్రీతికరంగా ఉంటుందో ఆ పరమేశ్వరుల వారికి మీకే తెలుస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఖచ్చితంగా తెలిసి ఉంటుంది చాలామందికి ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో మన అదృష్టం బాగుండి అతి దగ్గరలోనే ఆ రోజు ఉంది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తేదీన. అయితే మన అదృష్టం బాగుండి మనం ఆ రోజున రుద్రాభిషేకం జరిపిస్తున్నాము. అది కూడా గొప్ప క్షేత్రం అండి. నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి పలుపులవీడు క్షేత్రం ఆవరణంలో పలుపులవీడు క్షేత్రం. అక్కడ స్వామివారు భైరవేశ్వర స్వామి అండి. ఆ పలుపులవీడు క్షేత్రంలో భైరవేశ్వర స్వామి అయితే ఉంటారు. భైరవుడు కాలభైరవుడు ఉంటారు. ఆ స్వామికి అక్కడ అభిషేకం చేస్తున్నాం. మీ పేర్లు గోతనామాలతో చేయిస్తాము. అది కూడా కేవలం 999 రూపాయలతో. ఎవరైతే ఈ రుద్రాభిషేకంలో పేర్లు గోతనామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు 2 పంచముఖి రుద్రాక్షలు, ఒక శివలింగం అయితే ఆ పరమేశ్వరుల వారి ప్రసాదంగా పంపబడుతుంది. విభూది కూడా పంపుతానండి. ఓకే, ఇకపోతే మనం బయట ఇదే రుద్రాభిషేకం జరిపించుకుంటే మనకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున నేను ఇంకొకరికి అప్పగించట్లేదండి. అప్పగిస్తే ఎలా చేస్తారో నాకు తెలుసు. నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాల మీద చేయించి ఆ వీడియో పూర్తిగా పూజకు సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా నేను మీ వాట్సాప్కు మీకు అందిస్తాను. మీరు చూసుకోవచ్చు. మీ పేర్లు గోత్రనామాలు చదివేది పూజ మొత్తం మీరు దగ్గరుండి పూజ చేయించుకున్నట్లుగానే ఉంటుంది. నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల పైన భారం వేసి ఒక అడుగైతే ముందుకేయండి. అంతా మంచి జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మీరు నిజంగా కష్టాల్లో ఉంటే పొరపాటున కూడా ఈ పూజ అయితే మిస్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా ఏ పూజైనా మిస్ అవ్వండి, కానీ ఈ పూజ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నన్ను నమ్మండి. నిజంగా మీరు కష్టాల్లో ఉంటే మీ కష్టాలు తీరే అవకాశం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనసులో. మీరు మళ్ళీ మర్చిపోతారేమో, డేటు కొంచెం ఉంది కదా, టైం ఉంది అని. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు సంకల్పంలో ముందు వస్తాయండి. పేర్లు గోత్రనామాలు చదువుతారు కదా, అప్పుడు సంకల్పంలో ముందుగా వస్తాయి మీ పేర్లు గోత్రనామాలు. మీరు వీడియో మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పేర్లు గోత్రనామాలు చూసుకొని ఇంక పూజ చూసుకోవచ్చు. ఓకేనా? ఇక బయట ఇదే పూజ మనం చేయించుకుంటే మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ మనకు క్లారిటీ ఉండదు. వాళ్ళు పూజ ఎలా చేస్తారో తెలియదు, మీ పేర్లు గోత్రనామాలు చదువుతారో లేదో తెలియదు. ఇవన్నీ మనం చేయించుకుంటే మనకు కొంచెం కూడా సంతృప్తి ఉండదు. ఎవరు ప్రసాదాలు కూడా పంపరండి. కానీ నేను సంకల్పించుకున్నాను మన ఛానల్ తరపున చేయించాలని. అందువల్ల నేను దగ్గరుండి మన ఛానల్ తరపున, ఎందుకంటే నా మీద మీరు ఎందుకు నమ్మకం ఉంచాలి అంటే, ఒకవేళ మీ పేర్లు గోత్రనామాలు రాకపోతే మీరు నన్ను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందండి మీకు. ఒక్కటి పెట్టుకోండి. సో నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేయండి. ఓకేనా?
ఖచ్చితంగా మంచి జరుగుతుందండి, నన్ను నమ్మండి. మీరు మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు 7981961643, 7981961643. ఇది నా నెంబరేనండి. నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లోనే మీరు పేర్లు గోత్రనామాలను పంపచ్చు. కేవలం 999 రూపాయలకే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఓకేనా? ఇక చాలా పూజలు జరిపించాము మనము. దాదాపు 8 పూజలు అయితే జరిపించాము. 8 పూజల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మీకు నిజంగా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. నేను మీకు రుణపడి ఉంటాను. మనంతా కలిసి ఒక అడుగు ముందుకేస్తే ఈ రుద్రాభిషేకం అద్భుతంగా జరుగుతుందండి. ఓకేనా? మీరు ఆలస్యం చేయకండి. అతి తక్కువ మందితో అయితే ఈ రుద్రాభిషేకం జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, జై భవాని. హాయ్ బాబోర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. మదనపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోని ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ తల్లి చరిత్ర ఏంటి అంటే, పూర్వం మన దేశాన్ని నవాబులు పాలించేవాళ్ళు కదా. అయితే ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో ఎన్నోసార్లు దండయాత్రలు చేసి అక్కడి జమీందారులను పాలెగాలను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేసేవాళ్ళు. పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై గోల్కొండ నవాబులు తమ సైన్యాలతో దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడంతో ప్రజలు భయభ్రాంతులతో చెల్లాచెదురయ్యారండి. అంటే భయంతో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయారు. అలా కొంతమంది ప్రజలు కొండపైనికి వెళ్ళి తలదాచుకున్నారు. ఇక నవాబు పదాతి దళాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివసించే బోయలు గూడెములలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఎందరో మహిళలను బలాత్కారానికి గురి చేశారు. వీరి ఆగడాలను భరించలేని ప్రజలు భయంతో కొండగుట్టకు వెళ్ళి తలదాచుకొని అమ్మవారిని ప్రార్థించారండి. మనం చూసుకుంటే ఈ దేవాలయము కొండగుట్టల ఉంటుంది, కొండపైన ఉంటుంది ఈ దేవాలయం. ఓకే, అయితే వీరి మొర ఆలగించినటువంటి అమ్మవారు ఆ శక్తి స్వరూపిణి రుద్దురాలి రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నటువంటి బోయలకు ధైర్యం చెప్పి వారందరినీ ఓదార్చింది అని ఇక్కడైతే స్థల పురాణం చెప్తుంది. ఇక వృద్ధురాలి రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో నవాబు సైన్యాలను హతమార్చింది. అమ్మవారి ఖడ్గ దాటికి రాతి గుండ్లు సైతం నెట్ట నిలువుగా చీలిపోయాయి. ఇప్పటికీ ఈ దేవాలయంకు వెళ్ళేటప్పుడు కొండపైన నిట్ట నిలువుగా చీలి కనిపించే ఒక అతిపెద్ద రాతి గుండును కూడా మనం దర్శించవచ్చు. ఆ విధంగా నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని తమతో పాటు ఉండమని ప్రార్థించారు ఇక్కడే ప్రజలు. ఇక అమ్మ వారి కోరిక మేరకు దొర బోయకొండ గంగమ్మగా ఆ కొండపైన వెలసి భక్తుల కోరికలను ఆనాటి నుంచి తీరుస్తూ ఉంది. భక్తులు బంధుమిత్రులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి జంతు బలులు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారు రుద్రాలి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు స్నానం ఆచరించినటువంటి ఒక బావిని అయితే మనం చూడొచ్చు. దేవాలయం పైన ఉంటే కింద వైపు బావి ఉంటుంది, కింద కూడా అమ్మవారు ఉంటారు. మొట్టమొదటిగా వెలసింది ఇక్కడే అమ్మవారు అని చెప్తారు. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఒక బావి అయితే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఇళ్ళకు తీసుకెళ్తూ ఉంటారండి. ఒక బాటిల్స్తో పట్టుకొని ఆ బాటిల్ను ఇంటికి తీసుకెళ్ళి కాస్తని సేవించడము అలా చేస్తుంటారు. అంటే అలా సేవిస్తే రోగాలు మాయమవుతాయని నమ్మకం. బాటిల్స్తో పట్టి ఇక్కడ వాళ్ళే అమ్ముతూ ఉంటారు ఈ దేవాలయంలోని. అలాగే అమ్మవారి దగ్గర మనం ఏదైనా కోరుకొని మన పుష్పాలు అయితే మనము కొనుక్కొని వెళ్ళాలి. ఇక్కడ అమ్ముతారు. ఆ పుష్పాలు పెడితే అమ్మవారి తలపైన పెడితే అమ్మవారు కుడివైపుకు ఆ పుష్పాన్ని వదిలితే మన కోరిక నెరవేరుతుందండి. ఎడం వైపుకు వదిలితే అస్సలు తీరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోరుకున్నటువంటి కోరిక తీరదు, అటువైపు మీరు వెళ్ళొద్దు అని అమ్మవారు చెప్పినట్టుగా భావిస్తారు. ఇక మధ్యస్థంగా మిడిల్గా పడితే మధ్యస్థంగా ఉంది, మీరు కొంచెం కష్టపడితే పని జరుగుతుంది అని అమ్మవారు చెప్పినట్లుగా భావిస్తారు.
ఇలా దేవాలయం ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇంకా చాలా అద్భుతమైన స్థల పురాణం ఉంది, చూపిస్తాను. అది జరిగేది ఒకటి కుడి పక్క మధ్యలో పడితే నిదానం, ఎడపక్క పడితే జరగదు అని అర్థం. వాళ్ళకి పూజ చేసేయి, పంపించేయి. ఇన్ని పడదప్పుడు ఇద్దురా. సార్ ప్లీజ్. నవాబు సైన్యంతో అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె కోపంగా ఒక పెద్ద బండరాయినైతే తన ఖడ్గంతో నరుకుతారండి. నరికినప్పుడు ఆ బండరాయి రెండుగా చీలిపోతుంది, విడిపోతుంది. ఆ బండరాయి ఇప్పటికే ఉంది, చాలా సురక్షితంగా కాపాడుతూ వస్తున్నారు ఆ బండరాయిని కూడా. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు చూడండి, కంచె వేసి, కంచె లోపల అయితే ఆ బండరాయి అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. మీకు క్లియర్గా చూపిస్తాను నేను, రండి రండి. ఇదిగో అదేనండి బండరాయి, క్లియర్గా కనిపిస్తుంది. నేను జూమ్ చేసి కూడా తీస్తానండి బండరాయి. ఇదో బండరాయి అండి, రెండుగా బద్దలైన బండరాయి చూడండి. అమ్మవారి ఖడ్గంతో నరికినప్పుడు రెండుగా చీలింది. అమ్మవారి రూపం, అమ్మవారి చేతిలో చూడ పైన ఖడ్గం, బండరాయి మొత్తం అది ఒక పార్ట్గా విడిపోయింది, ఇది ఒక పార్ట్గా విడిపోయింది. చుట్టూ కూడా కంచె వేసి నీట్గా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే రుద్రాభిషేకం గురించి ఒక్కసారి ఆలోచించండి, సరేనా? ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.